గన్నవరం ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో సడన్ ఎయిర్ బ్రేక్ వేసి వెంటనే విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకొచ్చారు. పార్కింగ్ లాంజ్ ప్రాంతంలోకి ఫ్లైట్ ను తీసుకెళ్లారు. ఎయిర్ ఇండియా సాంకేతిక సిబ్బంది, విమానాశ్రయ అధికారులు తనిఖీలు చేశారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఎదురుగా పక్షి వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ సడన్ బ్రేక్ వేసి టేక్ ఆఫ్ కాకుండా వెంటనే రన్వే పై కింద దింపి పక్కన నిలిపివేయడంతో ఈ ప్రమాదం తప్పినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది అందరూ కూడా అవతల పరిగెత్తి వెళ్ళి మొత్తం ఫ్లైట్ ఎదురు భాగంతో పాటు మొత్తం సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయనే అంశాలపై కూడా పూర్తిగా మొత్తం తనిఖీలు కూడా చేశారు. అయితే పక్షి దిగొట్టడం వల్ల ఎదురు కొంత డ్యామేజ్ జరిగినప్పుడు కూడా ఎటువంటి సాంకేతిక లోపం ఏర్పడలేదని కూడా నిపుణులు నిర్ధారించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిన ఫ్లైట్ లో కూడా ఉన్న ప్రయాణికులు ఊపిరి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మొత్తం అన్ని రకాలు కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి ఫ్లైట్ బెంగళూరు బయలుదేరినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఏదో అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ సమయంలో ఈ పక్షి ఢీకొట్టడం వెనక ఏమాత్రం పైలట్ అప్రమత్తంగా లేకపోయినా, లేకపోతే దానికి పూర్తి కంట్రోల్ చేయలేకపోయినా ప్రమాదం భారీగా ఉండేది, ప్రాణ నష్టం కూడా ఉండేదని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదో కూడా ఈ రోజు లేచిన ఎలా అయితే మంచిదని చెప్తూ కూడా ప్రయాణికులు, బయట ఉన్న ప్రయాణికుల బంధువులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా మరోసారి విచారణ చేయడంతో పాటు మొత్తం ఫ్లైట్ ఎటువంటి డ్యామేజ్ అయిందన్న అంశాలపై కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత అంతా క్షుణ్ణంగా నిర్ధారించుకున్న తర్వాత ఫ్లైట్ ని బెంగళూరు బయలుదేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.